నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో మనం ఇప్పుడు అత్తాపూర్ లో ఉన్నాము, పిల్లర్ నంబర్ 146. సో ఇక్కడే నిన్న రాత్రి యువతిది కిడ్నాప్ జరిగింది. ఆ యువతి నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో ఇద్దరు యువకులు బైక్ పై ఫాలో చేశారు అండ్ కార్ లో వచ్చారు. ఆ కార్ నంబర్ ప్లేట్ కూడా డమ్మీ నంబర్ ప్లేట్ పెట్టుకొని ఒక సినిమాని తలపించే టైప్ లో అమ్మాయిని కిడ్నాప్ కి గురి చేసినారు. సో ఈ పిల్లర్ కి ఎదురుగా ఉన్నది ఏదైతే ఉందో జోయ్ హాస్పిటల్, అదే హాస్పిటల్లోకి ఆ కిడ్నాప్ టైంలో అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించి హాస్పిటల్లోకి వెళ్ళడం కూడా జరిగింది, వెళ్ళే ప్రయత్నం కూడా చేసింది. కానీ ఆ నలుగురు యువకులు తనని భయపెట్టి బెదిరించి ఆ కారులో ఎక్కించుకొని తీసుకెళ్లడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంటనే డైల్ 100 కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఆ కార్ ఏదైతే ఉందో ఆ కార్ ని దాదాపు 3 కిలోమీటర్లు ఫాలో చేశారు. ఇక్కడి నుంచి అత్తాపూర్ పిల్లర్ నంబర్ 146 దగ్గర నుంచి దాదాపు అరాంగర్ చౌరస్తా వరకు కూడా పోలీసులు ఆ కార్ ని వెంబడించారు. ఆ తర్వాత నిందితులు చాకచక్యంగా కార్ ని మాయం చేశారు. అక్కడి నుంచి ఆచూకీ తెలియలేదు పోలీసు వాళ్ళకి అండ్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లను కూడా అలర్ట్ చేసిన సందర్భం, పోలీసు వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న దాదాపు 4-5 పోలీస్ స్టేషన్లలో కూడా అమ్మాయి మిస్సింగ్ అనే కేసు కూడా ఇక్కడ నమోదు అవ్వలేదు. అండ్ పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు డీసీపీ గారు, ఏసీపీ గారు కూడా రావడం జరిగింది. ఈ హాస్పిటల్ కి సంబంధించిన సీసీ కెమెరాలు కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఎక్కడ ఏంటి, ఏం కథ, ఏం జరిగింది అనేది కూడా. సో చుట్టుపక్కల వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా అమ్మాయి అసలు ప్రేమ వ్యవహారమా, లేకపోతే ఇంకేమన్నా ఉందా, లేకపోతే అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది, ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి పరిస్థితి ఏంది అనేది కూడా ఎవరికి తెలీదు. ఆ అమ్మాయి పేరు వివరాలు కూడా ఎవరికి తెలీదు. సో వెయిట్ చేద్దాం పోలీసులు ఇచ్చే ఆన్సర్ వరకు. అండ్ పక్కనే ఒక పాన్ డబ్బా కూడా ఉంది, హాస్పిటల్ కి పక్కనే మేఫిల్ రెస్టారెంట్ ఉంది, దాని పక్కనే ఒక పాన్ డబ్బా కూడా ఉంది. సో ఆ పర్సన్ ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ పర్సన్ సీసీ కెమెరాలు కూడా పోలీసు వాళ్ళు చెక్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ పోలీసు వాళ్ళు చెక్ చేసిన టైంలో ఈ పర్సనే అని చెప్పేసి కూడా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఇదే పర్సన్ అని చెప్పి కూడా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసినారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అండ్ అట్లానే వీలైతే వాళ్ళ దగ్గర మనం ఫుటేజ్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో రాత్ మే यहाँ पे जोय हॉस्पिटल का किडनैप हुआ था, वो लेडी का देखा वो आए थे, शॉप पे आए थे, हमारे आगे सिगरेट्स लेके गए थे। हाँ, कौन वो किडनैप किया सो आदमी लोग? वो तो बता नहीं, लेकिन आए थे शॉप पे, तो शॉप पे आगे सिगरेट लेके गए। अच्छा, थोड़ा दूर से बात करो ना, बस कैप्चर। आगे सिगरेट लेके गए थे शॉप पे वो। अच्छा, हाँ, तो किडनैप के टाइम पे आप यहीं पे थे तो देखे? शॉप पे ही बैठा हुआ था हूँ, हाँ। शॉप पे ही बैठा हुआ था, अच्छा, लेकिन उतना याद नहीं है। शॉप के अंदर ही था मैं, बस सीसीटीवी में देखे अभी। अच्छा अच्छा। हाँ, तो कौन से टाइम पे हुआ किडनैप, आपको कुछ इन्फॉर्मेशन? लेवल क्लॉक के अराउंड। 11 o'clock। हाँ, कार आया करते ना, कार कुछ आया करते। उतना तो नहीं देखा, हमारे कस्टमर्स में था मैं। अच्छा, हाँ, तो किडनैप के टाइम पे तो आप नजर रखे, उसके ऊपर देखे कुछ? नहीं देखा मैं, कुछ भी नहीं देखा मैं, अभी सीसीटीवी में देखा। अच्छा, तो वही लोग आपके इसमें आया? हाँ, एक ही आदमी आया। एक ही आदमी हाँ, जो उसमें किडनैप करे, सो आदमी लोगों में एक आदमी आपके ने आके कुछ खरीद के गया? हाँ, सिगरेट्स लेके गया। अच्छा, हाँ, तो उसका फेस पिक्चराइज हुआ आपके सीसी कैमरा में? क्या है कि वो पुलिस वाले ही देखे अच्छा, उनके तो कुछ सीसीटीवी।